ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునవని, కత్తి పట్టుకున్న మనిషి, మదం ఎక్కిన ఎద్దు ఇద్దరూ సమానమే. ఎప్పుడేం చేస్తారో తెలీదు. అనకూడదు గాని హాస్పిటల్ కంటే జైలుకు పంపించడమే బెటరు. కాపుతారా? ఇదిగో వెల్ విషెస్ లా చెప్తున్నాం, ఎందుకు అరుస్తున్నా? వెల్ విషర్స్ కాదు మీరు, రాబందు జాతికి చెందినవారు మీరు. బాధల్లో ఉన్న వారిని పొడుచుకు తిండంలో మంచి నైపుణ్యం ఉంది మీకు. మంచి చెబితే లోకం చెడుగా తీసుకుంటుంది. అందుకే అంటారు నిహారిక, వాస్తవవాది లోక విరోధి అని. కావ్య ఆత్మహత్య చేసుకుందని తెలిసినప్పుడు ఓ తల్లిగా నువ్వు ఎంత విలవిల్లాడిపోయావో మర్చిపోయావా అక్క? ఈరోజు సుజాత వదిన తన కూతురు కనిపించకుండా పోయినందుకు నీకంటే 100 రెట్లు ఎక్కువ బాధపడుతుంది. ఆ తల్లి గురించి మీరంతా ఇలా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? కాలం ఎవ్వరిని విడిచిపెట్టదు, అది గుర్తుంచుకోండి. ఏంటి శ్రీకర్, శాపనార్థాలు పెడుతున్నావు? నువ్వు ఒక బిడ్డకి తల్లివయ్యుండుంటే తెలిసుండేది. నా పర్సనల్ జీవితంలోకి ఎంటర్ కావద్దు శ్రీకర్. తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో చెప్తున్నాడక్క. తప్పే ఉందే? పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది, మీకు మాత్రం పిల్లలున్నారా? పరిస్థితులు చక్కబడేంత వరకు మేం గ్యాప్ తీసుకుంటున్నాం అక్క. మీరు ఎలా తగలడతారో తగలడండి, నా జోలికి మాత్రం రావద్దు. అక్క కూతురు ఏమైపోయిందోనని ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు పాపం. నా అక్క కూతురిని నువ్వే ఏదో చేసావు అని ఇప్పటికీ నా అక్క నిన్ను అనుమానిస్తూనే ఉంది. నీ మీదుండేది అనుమానం కాదు, ఖచ్చితంగా నువ్వే. ఇదే నిజం. నోరు ముయ్యండి. ఏ దారి దొరక్క నా మీదకి నిందని నెట్టేయకండి. ఇదిగో మీరు అనుమానించిన సమయంలో నిహారిక బట్టలు కొనడానికి వెళ్ళిందని పోలీసుల ముందే క్లియర్ గా రుజువైంది కదా, ఇంకా ఎందుకు ఈ బుద్ధిలేని మాటలు? బయట వారు కిడ్నాప్ చేసుంటే ఈ పార్టీకి డబ్బులు డిమాండ్ చేయడానికి కాల్ చేసుండేవారు. అలా ఇప్పటి వరకు ఎక్కడి నుంచి ఫోన్ కాల్ రాలేదు అంటే శత్రువే ఈ పని చేస్తుంటుంది. పైశాచికం ప్రతీకారం ఉన్నవారే ఆ పని చేసుంటారు. మీరు నన్ను ఎన్ని రకాలుగా అనుమానించినా మీ సౌమ్య కిడ్నాప్ కి నాకు ఎలాంటి సంబంధము లేదు. నాదో చిన్న అనుమానం. పాప సేఫే అంటారా? నాకు అనుమానంగానే ఉంది. కిడ్నాప్ అయిన పిల్లలు క్షేమంగా రావడం 99% జరగదు. అనకూడదు గాని అనొచ్చు. నువ్వు ఏమనాలనుకుంటున్నావో అనొచ్చు బావా. సౌమ్య తిరిగొస్తుందో పైకి పోతుందో. ఇదే అందామని అనుకున్నారా పెద్దిరాజు గారు? ఇంచుమించు అలాంటిది. ఏమవని నువ్వేమనుకుంటున్నావు? ఎందుకైనా మంచిది ముందుగా సౌమ్యది పెద్ద ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించి పెట్టండి, దండేసి బొట్టు పెట్టడానికి.
నన్నే కొడతావా? చంపేస్తాను. అప్పని ఎంత ధైర్యం ఉంటే నా భార్య ఏయ్! అడుగు ముందుకేస్తే వేరేలా ఉంటుందన్నయ్య. ఏం చేస్తావురా? దేనికైనా సిద్ధం. అయితే రారా. ఆగండి ఆగండి ఆగండి. కుటుంబాన్ని కురుక్షేత్రం చేద్దాం అనుకుంటున్నారా? ఏమైందిరా మీకు? నిహారిక ఏముందో తెలుసా అత్తయ్య? విన్నాను. అంత మాత్రాన నిహారిక మీద చెయ్యి చేసుకుంటావా? పాప చనిపోయి ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అన్నంత మాత్రాన నిజమైపోతుందా? ఎందుకు సహనాన్ని కోల్పోతున్నావు? భూదేవంత సహనం నాకు ఉంది మావయ్య. కానీ భూదేవికి కోపం వచ్చినా ఉగ్ర రూపం దాల్చుతుంది. ఏదేమైనా నువ్వు నిహారికను అనుమానించడం కరెక్ట్ కాదు. నిహారికని తప్ప ఇంకెవరిని అనుమానించలేం. నన్నే ఎందుకంటారు? ఆ పిల్ల రాక్షసి ఎవరితో గొడవ పడిందో, ఆ తల్లి రాక్షసి ఎవరితో గొడవ పడిందో ఎవరికి తెలుసు? వేరే వాళ్ళు అయ్యుండొచ్చు కదా. ఈ భూమి మీద నా అక్కకు, నా అక్క కూతురికి ఉన్న ఏకైక శత్రువు నువ్వే. చిన్న కోడలు రెండో కోడల్ని కొట్టిందని బయటకు తెలిస్తే ఇంటి పరువు ఏమవుతుందత్తయ్యా? అందులోనూ నీలాంటి జాతకం కలిగిన కోడలు. అనకూడదు గాని జనాలు మీ పెద్దరికం గురించే తిడతారు అత్తయ్య గారు. నిజానిజాలేంటో తెలిసే వరకు మీరిలా గొడవలు పడకండి. వెళ్ళండి ముందు. నా భార్యను కొట్టింది, నలుగుల్లో కొట్టింది. అవనికి పనిష్మెంట్ ఏంటి నాన్న? రే కృష్ణ, ఏదో ఎమోషనల్ అలా జరిగింది లేరా. ఎంత సింపుల్ గా అనేశారు మావయ్య. భలే మాట్లాడుతున్నారు మీరు. మీరు కూడా పాప విషయంలో ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదమ్మా. ఇప్పుడు నాకు పద్ధతులు కాదు, న్యాయం కావాలి అత్తయ్య గారు. నిహారిక, నీ డిమాండ్ ఏంటో చెప్పు. నీ కోసం నేను పోరాడతాను. అందరి ముందు నేను అవని చెంప పగలగొట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.